హలో గైస్, వెల్కమ్ టు ఉపి ట్యూటోరియల్స్. మీరు గనక మా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు గనక మా ఛానల్ని నచ్చినట్లయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా నోటిఫికేషన్ సంబంధించిన ట్యూటోరియల్స్, జాబ్ నోటిఫికేషన్స్, కాంపిటేటివ్ బిట్ బ్యాంక్, సబ్జెక్ట్ వైజ్ సంబంధించిన క్లాసులను అందించడం జరుగుతుంది. తెలంగాణలో హైకోర్టుకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్స్లో మనకు 16 రకాల జాబ్ నోటిఫికేషన్స్ అయితే మనకు ఇక్కడ వెబ్సైట్లో మనం చూడడం జరుగుతుంది. కొన్ని రకాల జాబ్ నోటిఫికేషన్స్ డిస్ట్రిక్ట్ వైజ్కి సంబంధించినవి, కొన్ని రకాల జాబ్ నోటిఫికేషన్స్ స్టేట్ వైజ్ సంబంధించినవి ఇక్కడ ఉండడం చూస్తున్నాము. అదేవిధంగా మనకు కొన్ని పీడిఎఫ్ మనం గమనించినట్లయితే ఆఫీసు సబార్డినేట్, ఈ ఆఫీస్ సబార్డినేట్ అనేది మనకు ఆఫీస్ సబార్డినేట్ యొక్క శాలరీ వచ్చేసి చూసుకున్నట్లయితే 19,000 నుంచి 58,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన హైకోర్టు పోర్టల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ హైకోర్టుకు సంబంధించిన పోర్టల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ హైకోర్టు యొక్క పోర్టల్ వచ్చేసి తెలంగాణ TSHC.gov.in అనే వెబ్ పోర్టల్ మనం విజిట్ చేసినట్లయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ యొక్క సబ్మిషన్ తేదీ వచ్చేసి జనవరి 8 నుంచి మనకు ఆన్లైన్ సబ్మిషన్ అనేది మనం ప్రారంభం అవుతాయి. చివరి తేదీ వచ్చేసి మనకు జనవరి 31 చివరి తేదీ అవుతుంది. అదేవిధంగా కొన్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన అప్లికేషన్స్ కొన్ని ప్రత్యేకమైన డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దీని యొక్క ఎగ్జామ్ యొక్క డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది. పర్టికులర్ డేట్ అయితే మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ఏప్రిల్లో జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు దీనికి ఆఫీస్ సబార్డినేట్ మనకు ఎలిజిబుల్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 7th to 10th పాస్, ఎవరైతే పాస్ అవుతారో 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, 10th పాస్ అయి ఉండాలన్నమాట. 8th కూడా పాస్, 8th 9th పాస్ అయి కూడా ఉండాలన్నమాట. అయితే 10th తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు నాట్ ఎలిజిబుల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, నాట్ కన్సిడర్డ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్థానిక భాష మనకు తెలిసి ఉన్నట్లయితే ఓకే, మనకు ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుందన్నమాట. ఈ ఏజ్ లిమిట్ అనేది మనకి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు మనకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అయితే మనకు SC ST BC వాళ్ళకు 5 years, ఓన్లీ PW వాళ్ళకు వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం చూస్తే 34E5 39 వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. 39 years వరకు మనకు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చిందనమాట. అదేవిధంగా మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకు 45 మార్క్స్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ ఉంటాయి? 45 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ 5 మార్క్స్ ఉంటాయి అనమాట. ఈ 45 ఈ 5 అంటే 50 మార్క్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇందులో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 30 మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్, 30 మార్క్స్ వచ్చేసి జనరల్ జీకే అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనమాట. 15 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఇది వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ టు తెలుగు మెథడ్లో ఉంటుంది అనమాట. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ టు తెలుగు మెథడ్లో ఉంటుంది అనమాట. ఓకేనా? అందులో ఒకటి మన ఎగ్జామినేషన్ ఫీ. ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది వచ్చేసి మనకు OC అండ్ BC వాళ్ళకైతే 600 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. అదేవిధంగా SC ST EWS వాళ్ళకైతే PWD అంటే అంగవైకల్యం కలిగిన వారికి అందరికీ కలిసి 400 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎట్లా తీస్తారు? అసలు మెరిట్ జాబ్ ఇప్పుడు ఎక్కువ మార్కులు ఇస్తే ఎట్లా తీస్తారు
అనే దాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ 44 మార్క్స్ వచ్చినట్లయితే 44 మార్క్స్లు ఇద్దరికి సేమ్ వచ్చినట్లయితే ఇందులో ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరైతే వాళ్ళకు ఎందుకు నెక్స్ట్ టైం వాళ్ళకు నోటిఫికేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ కారు కాబట్టి వాళ్ళకు వెంటనే జాబ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనకు అంత నో నీడ్. మనకు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది అవసరం లేదు. మనకు ఎండ్రైజర్ చూసినట్టే డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ ఆఫీస్ సబార్డినేట్ అంటే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన ఆదిలాబాద్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓసీ వచ్చేసి 4 వేకెన్సీ ఉంటే అందులో ఒకటి ఉమెన్కి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీ ఉంటే ఒకటి ఉమెన్కి ఉన్నది. ఓసీ బ్లైండ్నెస్ లో ఉంటే ఒకటి ఉమెన్కి ఉంది. బీసీ వాళ్ళకు 1 వేకెన్సీ, బీసీడీ వాళ్ళకు 1 వేకెన్సీ అందులో ఉమెన్కి ఉన్నది. ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ. మొత్తం టోటల్గా 10 వేకెన్సీ ఉంటే 4 వేకెన్సీ ఉమెన్స్కి ఉన్నాయన్నమాట. మిగతా మీకు ఎన్ని కేటగిరీలు అయితే ఇప్పుడు అన్ని డిస్టిక్లు ఉన్నాయి కదా, అన్ని డిస్టిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీరే పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు జాగ్రత్త చూసుకొని చూడండి. ఎక్కడెక్కడైతే ఏవైతే ఉన్నాయో మీరు చూసుకొని